హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్కే బ్లాగ్స్. మేము ఈరోజు అందరూ ఫ్యామిలీతో కలిసి బోయకొండకి అయితే వచ్చాము. గైస్, వెల్కమ్ బ్యాక్ టు బోయకొండ ఫుల్ టూర్ వీడియో. మా నేటివ్ అయితే కందూరు నుంచి బోయకొండ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేమైతే అడవి మార్గంలో చౌడేపల్లికి అయితే రూట్ ఉంది. రీసెంట్గా అయితే రోడ్ వేశారు ఫారెస్ట్లో నుంచి. గైస్, మనం ఇప్పుడైతే శ్రీ బోయకొండ అమ్మవారి గురించి అయితే పూర్తి చరిత్ర అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఆ టెంపుల్లో ఉన్న ప్రత్యేకతలు, విశిష్టతలు, పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. స్కిప్ చేశారంటే ముఖ్యమైన సమాచారం అయితే మీరు మిస్ అవుతారు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బోయకొండ టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యేటప్పుడు టోల్ గేట్ దగ్గర 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా టోల్ గేట్. ఇక్కడ మాకు ఆటో కాబట్టి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ టెంపుల్ టీటీడీ ఆధ్వర్యంలో అయితే ఉంది. అప్పటికి ఇప్పటికీ చాలా అద్భుతంగా అయితే ఈ గుడిని అయితే నిర్మించారు. ఇప్పుడు శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే, శ్రీ బోయకొండ గంగమ్మ దేవి యొక్క శక్తి మరియు గొప్పతనంతో ఈ ఆలయం ఇటీవల సంవత్సరాలలో కీర్తి మరియు అనుచరులను పొందింది. ఈరోజు ఆలయానికి స్థిరమైన సందర్శకులు వస్తుంటారు. ఒక రోజులో 20,000 మంది భక్తులను అయితే లెక్కించారు. మనలో కొంతమందికి పుష్పం టికెట్ గురించి అయితే తెలియదు. ఇప్పుడైతే ఆ టికెట్ అంటే ఏంది, దాని అనుమతి అంటే ఏంటి, పుష్పం అనుమతి అంటే ఏంది, కోరిక అంటే ఏంది, ఇప్పుడైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. ఈ బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తురాలు శ్రీ గంగమ్మ దేవి తలపై పుష్పం ఉండటం ద్వారా అనుమతి మరియు దిశను కోరింది. ఈ అనుమతి కోరడాన్ని పుష్పం అడుగుట అంటారు. దేవతలు పుష్పాన్ని ఇక్కడ కుడివైపున పడేలా చేస్తే ఇది ఒక నిశ్చయాత్మక అనుమతి తీసుకోబడుతుంది మరియు భక్తుడి అతడు లేదా ఆమె నిర్ణయంతో కొనసాగుతారు. పువ్వ ఆమె ఎడమ వైపున పడితే ఇది శ్రీ గంగమ్మ దేవి నుండి హెచ్చరికగా తీసుకోబడుతుంది. అంటే నిర్ణయం తీసుకునేటప్పుడు అతడు లేదా ఆమె మరింత జాగ్రత్తగా అయితే ఉండాలి. శ్రీ బోయకొండ గంగమ్మ దగ్గర పుష్పం అడుగుట లేకుంటే కోరికను తెలియచేయడం దీనిని ప్రయోగించాలంటే 50 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. 50 రూపీస్ అయితే తీసుకుంటారు ఈ ఆలయంలో. గైస్, నా పేరు యశ్వంత్. నేనైతే తెలుగులో వ్లాగ్ చేస్తుంటాను. మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొండ పైభాగంలో అద్భుతంగా భారీ బావి ఉంది. ఇక్కడ భౌగోళికంగా నీటి అడుగున వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నీటి వనరులు శతాబ్దాలుగా అనేక వ్యాధులకు నివారణగా ప్రసిద్ధి చెందింది. కొంతమంది ఆయుర్వేద అభ్యాసకులు ఈ నీటిని గొప్ప విజయంతో ఔషధ ఆసక్తిగా ఉపయోగించారు. విత్తన ప్రక్రియకు ముందు ఈ నీటిని చల్లడం వల్ల సమృద్ధిగా పంట పండుతుందని స్థానిక రైతులు చెప్తుంటారు. శ్రీ బోయకొండ గంగమ్మ స్వామి దేవాలయం పురాణం ప్రకారం శ్రీ గంగమ్మ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరి అంకితం చేయబడింది. ప్రస్తుతం శ్రీ గంగమ్మ దేవి తన భక్తులను రక్షకురాలిగా పరిగణించబడుతుంది మరియు దోషులను తొలగిస్తుంది. కొన్ని శతాబ్దాల క్రితం బోయలు మరియు యోలికలు అనే 2 గిరిజనులు కొండ చుట్టూ ఉన్న అడవిలో నివసించేవారు. గంగమ్మ దేవిని ఆమె ప్రధాన దేవతగా భావించారు. గాయస్, ఇక్కడున్న కింద వెలిసిన అమ్మవారిని దర్శించుకొని పైన ఉన్న గంగమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. గాయస్, ఇక్కడైతే రావి చెట్టుకి ముడుపులు కట్టారు. గంగమ్మ దేవిని ఆమె ప్రధాన దేవతగా భావించేవారు గిరిజనులు. అక్కడ వారు మంచి జీవితం మరియు పంటల కోసం ప్రార్థించారు. కానీ ఉత్తరాది నుండి సౌరభ్ దండయాత్రతో ప్రశాంతతమైన సమయం విచ్ఛిన్నమైంది. దాడి చేసిన వారిని తిప్పికొట్టేందుకు 2 తెగలు ఏకమయ్యాయి. ఇప్పుడు నవాబ్స్ రాజు భారీ తిరుగుబాటుకు భయపడి బోయలు మరియు ఏలుకలను అనగదొక్కేందుకు తన ప్రధాన సైన్యాన్ని ఉపయోగించుకుంటున్నాడు. గైస్, ఇప్పుడైతే బోయకొండ అమ్మవారు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్టెప్స్ నుంచి వచ్చాం నడుచుకుంటూ.
లోపలికి వెళ్ళి చూద్దాం. ఐ థింక్ లోపలికి ఫోన్లు అనో లేదేమో. ఇప్పుడు స్టోరీలోకి వస్తే, నవాబులు భారీ శిక్షణ పొందిన మరియు అహర్యం కలిగిన సైన్యం గిరిజన సంఘీభావం సరిపోదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవి మద్దతు మరియు నాయకత్వం కోసం ప్రార్థిస్తూ 2 తెగలు శ్రీ గంగమ్మ ఆలయంలోకి ఉపసంహరించుకోవడానికి గుడిలోకైతే ప్రవేశించారు. ఆక్రమణకు గురైన నవాబ్ సైనికులను అణిచివేసేందుకు శక్తి దేవి భౌతిక రూపాన్ని తీసుకుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం తన భక్తులకు హాని కలిగించడానికి ప్రయత్నించిన నవాబ్ సైనికుల తలలను వేరు చేసిన తర్వాత మాత్రమే దేవి కోపం చల్లారింది. మీరు ఎదురుగా చూస్తున్నారు కోనేరు మధ్యలో అయితే అమ్మవారిని నిలిపారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 7:30కి అయితే వచ్చేసాము. ఇంటి దగ్గర అయితే 5కి బయలుదేరాము. చిన్నగా వచ్చినప్పటికీ 7:30 అయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేందుకు మెట్కులు అయితే ఎక్కి వచ్చాం కదా మెట్లు, అందుకు ఇక్కడ వచ్చేదానికి 7:30 అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు బావి కూడా ఉంది. కొండలోనే వెలిసింది చూడండి. వాళ్ళు నీట్గా నిర్మించారు. ఈ ఆలయాన్ని అయితే చాలా అందంగా అయితే నిర్మించారు. ఎటు చూసినా పార్కులే, అంత గ్రీనరీ అయితే ఈ టెంపుల్లో కనపడుతుంది. ఇక్కడ మనం ఎటు సైడ్ చూసినా చూడండి గ్రీనరీ అయితే సూపర్ ఉంది. మేమైతే ఫ్యామిలీతో కలిసి అయితే ఈ టెంపుల్కి వచ్చాము. చూడొచ్చు ప్రకృతి అందాలు చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా చల్లగా అయితే ఉన్నింది. ఇక్కడ ఫ్రంట్లో అయితే షాప్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ మా బ్రదర్ బ్యాగ్లో అయితే కోడి ఉంది అమ్మవారికి సమర్పించడానికి. ఇక్కడ చూస్తున్నాము అమ్మవారు రాక్షసుని సంహరిస్తూ ఫోజ్ చూడండి. ఇక్కడ శిల అటు సైడ్ నుంచి తీసింటే బాగుండు కదా గాయస్. ఇక్కడ ఎటు సైడ్ చూసిన కొండలే ఉన్నాయి, దిగువ భాగం వచ్చి పల్లెలు కూడా ఉన్నాయి. ఈ మెటీరియల్ మార్గం వెళ్తే ఇక్కడ చూడండి రక్తం కనిపిస్తుంది. రక్తం ఏర్లై ప్రవహిస్తుంది. ఇక్కడ కోళ్ళు పొటేళ్ళు అయితే ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ రేట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడే కటింగ్ కూడా చేస్తారేమో. చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు బ్లడ్. అటు సైడ్ వెళ్ళిపోయింది చూడండి. అక్కడ చూడండి, అక్కడ పొటేల్ అని అమ్మవారికి సమర్పిస్తారు గుడి ఎదురుగా. మనం చూస్తున్నాం కదా. ఇక్కడ వ్యూ అయితే చూడండి చాలా బాగుంది. ఎటు చూస్తున్నా కొండలు, మధ్యలో ఆలయం చూడండి. ఇక్కడ మేఘాలు దగ్గర ఉన్నట్లుంది కదా, చాలా బాగుంది కదా ఆలయం. ఇక్కడ చూడండి అమ్మవారి ఉగ్ర రూపం. గాయ్స్, ఇప్పుడే బోయకొండ అమ్మవారి దర్శనం అయితే జరిగింది. చాలా అద్భుతంగా అయితే చూసాను. నేను ఎప్పుడు ఇంత దగ్గర నుంచి చూడలేదు. మార్నింగ్ కదా, అంతగా భక్తులు అయితే ఎవరు రద్దీ ఏం కనిపించలేదు. సో దర్శనం అయితే బాగా జరిగింది. గాయస్, మాకు దర్శనం అయిపోయిన తర్వాత భక్తులు అయితే చాలా మంది వస్తున్నారు. అప్పటికి చూడండి 8:30 పైన అయిపోయింది టైము. ఫోన్స్ అయితే అలో లేదు గుడి లోపలికి. గుడి బయట అయితే ఫోన్స్ తీసుకునేస్తారు. ఇక్కడ చూడండి మనం ఎటు సైడ్ చూసిన పార్క్స్ అయితే చాలా అద్భుతంగా అయితే రెడీ చేశారు. అయినా మనం పార్క్లోకి వెళ్ళలేము, చుట్టుపక్కల మెస్ అయితే వేసేసారు. ఓన్లీ మెటికల మార్గం నుంచే వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నాం చూడండి బాయ, గుడి దగ్గర బాయ. ఇందులో ఫిషెస్ అయితే ఉన్నాయి. మేము మెటుకులు దిగి వస్తుంటే ఇక్కడ చూడండి భక్తులు అయితే చాలా మంది వస్తున్నారు. ఇది కోనేరు. ఇక్కడైతే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని గుడి మెట్లు అయితే ఎక్కాలి. మనం ఎదురుగా చూస్తున్నాం చూడండి అమ్మవారిని అయితే నిలిపారు కోనేరు మధ్య భాగమున. ఇక్కడ పొటేలు చూడండి, అదంతకైతే గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. గాయస్, ఇక్కడ ఒక పిల్లవాడు అయితే నాకు హాయ్ చెప్తున్నాడు. గాయస్, మీరు ఇప్పుడు చూస్తున్నారు అమ్మవారు నరికిన గుడ్డ అయితే చూస్తున్నారు.
పూర్వం వచ్చి అమ్మవారి మీదకి శత్రువులు అయితే వస్తుంటే ఒక బండ అయితే అడ్డము రావడంతో వాడిని ఒక వేటికి వేయడంతో రెండు బండలుగా చీలిపోయింది. చూడండి ఎంత పెద్ద గుండో అక్కడ చూడండి గాయస్. ఇక్కడ అమ్మవారు నరికిన గుండెని అయితే చూసి ఇంకా మెట్లు దిగి కిందకైతే వెళ్ళిపోతున్నాము. గాయస్ ఇక్కడ వెళ్ళే ముందు ఇక్కడ చూడండి రాళ్ళు అయితే పెట్టారు. ఎందుకు పెట్టారో నాకు ఎంతటికీ తెలియదు. అలా పెడుతుంటారు భక్తులు తమ కోరికలు తీరడానికో ఏమో సమ్ రీజన్ అయితే ఉంటుంది. భక్తులు కూడా వస్తున్నారు. టైం అయితే 9:30 అవుతుంది. మేమైతే గుడి దగ్గర చాలాసేపు ఉన్నాము. ఇక్కడ మా తమ్ముడు అండ్ మా డాడీ అయితే మాకంటే ముందు వెళ్ళిపోతున్నారు. గైస్ ఇక్కడ కిందకైతే వచ్చేసాం, స్టార్టింగ్ గోపురం దగ్గరికి. మా తమ్ముడు అయితే ఫోజెస్ ఇస్తున్నాడు ఫొటోస్ కోసం. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.